టాలీవుడ్లో ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. అదే సెన్సార్ టెన్షన్. సినిమా కథ కంటే ముందే టైటిల్స్ దగ్గరే సెన్సార్ కత్తెర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. హే భగవాన్ అంటే కుదరదు, హే బలవంత్ అనాల్సిందే. సరస్వతి అంటే కుదరదు, ముందు ఎస్ తగిలించాల్సిందే. ఇలా చిన్న చిన్న పదాల దగ్గర కూడా సెన్సార్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉండటంతో ఇండస్ట్రీ షాక్ అవుతోంది. సినిమా మేకర్స్ కు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ప్రమోషన్స్ అన్నీ అయిపోయాక టైటిల్ జనాల్లోకి బాగా వెళ్ళాక లాస్ట్ మినిట్ లో సెన్సార్ బోర్డు పేరు మార్చమని చెప్పడం పెద్ద ఇబ్బందిగా మారింది. హే భగవాన్ అనే టైటిల్ ను అభ్యంతరం చెప్పి హే బలవంత్గా మార్పించారు. అలాగే కపుల్ ఫ్రెండ్లీ అనే పేరులో వేరే అర్థం ఉందని దానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. చాయ్ వాలా అంటే ఏదో సమస్య వస్తుందని నవాబ్ కేఫ్ గా మార్పించాల్సి వచ్చింది. రీసెంట్ గా సరస్వతి అనే పేరు దేవతది కాబట్టి దానికి ముందు ఇనిషియల్ పెట్టాలని రూల్ పెట్టడంతో మేకర్స్ తలపట్టుకుంటున్నారు. సినిమా అంతా ఒకటైతే ఈ టైటిల్ క్లియరెన్స్ తెచ్చుకోవడం ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. గతంలో కూడా దేవుళ్ల పేర్లు, క్షేత్రాల పేర్లతో సినిమాలు వచ్చాయి. వెంకటేష్ నటించిన లక్ష్మి పక్కా కమర్షియల్ బొమ్మ. కళ్యాణ్ రామ్ విజయదశమిలో ఫుల్ వయలెన్స్ ఉంటుంది. శ్రీహరి నటించిన భద్రాద్రి, సింహాచలం సినిమాల్లో ఆ క్షేత్రాల విశేషాలు ఏమీ ఉండవు. సమరసింహారెడ్డి అంటే అదే పేరున్న నాయకుడి బయోపిక్ కాదు. అప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయనేది ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఒక పేరుతో సినిమా తీస్తున్నప్పుడు దానికి గైడ్ లైన్స్ ముందే ఇస్తే బాగుంటుంది, కానీ కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశాక రిలీజ్ టైంలో ఇలా షాకులు ఇవ్వడం వల్ల ప్రొడ్యూసర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కొత్త రూల్స్ వెనుక లాజిక్ ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మరోవైపు ఇతర భాషల సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు ఇంత స్ట్రిక్ట్గా లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కేరళకు ఏమాత్రం సంబంధం లేని కథతో ది కేరళ స్టోరీ 2 అని పెట్టినప్పుడు ఎవరికీ అభ్యంతరం రాలేదు. ఇందిరాగాంధీ పాలనను విమర్శిస్తూ తీసిన హిందూ సర్కార్కి కూడా గ్రీన్ సిగ్నల్ దొరికింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను టార్గెట్ చేసిన సినిమాలు కూడా ఈజీగా రిలీజ్ అయ్యాయి. కానీ టాలీవుడ్ టైటిల్స్ దగ్గరే సెన్సార్ బోర్డు ఎందుకింత ఓవర్ రియాక్ట్ అవుతోందనేది అంతుచిక్కని ప్రశ్న. సెన్సార్ వారు చేసేది తప్పు కాకపోయినా విధి విధానాల్లో స్పష్టత ఉంటే మేకర్స్ జాగ్రత్త పడతారు. లేదంటే సినిమా టైటిల్ అనౌన్స్ చేయడమే ఒక పెద్ద రిస్క్గా మారిపోయే ప్రమాదం ఉంది.